హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రిదారెడ్డి. బిగ్ బాస్ సీజన్ 8 సాటర్డే ఎపిసోడ్కి సంబంధించి అప్డేట్స్, అలాగే ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారో చూద్దాం ఈ వీడియోలో. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్స్ వల్ల తెలుస్తుంది జెన్యూన్గా ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు అనేది. ఈరోజే సాటర్డే సండే 2 ఎపిసోడ్లు షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఈవినింగ్ 6 కల్లా ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది కన్ఫామ్గా తెలుస్తుంది. ఒకసారి సాటర్డే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దాం. నాగార్జున గారు రోహిణిని అప్రిషియేట్ చేశారు. మొన్న కార్డ్స్ టాస్క్లో హరితేజతో కలిసి రోహిణి ఆడిన విధానం చాలా బాగుందని రోహిణికి అప్రిషియేషన్ అయితే వచ్చింది. రోహిణి ఆ టాస్క్ కూడా విన్ అయింది. హరితేజకి కూడా అప్రిషియేషన్ అయితే వచ్చింది. శాండ్ టాస్క్లో మూటలు మోస్తూ టాస్క్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేసిందని అప్రిషియేషన్ అయితే వచ్చింది హరితేజకి. గౌతమ్ నబీల్ని కూడా అప్రిషియేట్ చేశారు నాగార్జున గారు. ఈ వీక్ టాస్క్ చాలా బాగా ఆడారని వాళ్ళిద్దరికీ కూడా అప్రిషియేషన్ అయితే వచ్చింది. ఇక ఎవరి మీద ఫైర్ అయ్యారు నాగార్జున గారు అని తెలియాల్సి ఉంది. ఒకసారి ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ వారం 7 అయితే నామినేషన్లో ఉన్నారు. 4 అయితే ఖచ్చితంగా సేవ్ అయిపోతారు. గౌతమ్ కృష్ణ, నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ. గౌతమ్ కృష్ణకి, నిఖిల్కి అఫీషియల్లో కూడా టాప్ ఓటింగే పోలైంది. వీళ్ళిద్దరూ టాప్ 2లో ఉన్నారు. ప్రేరణ, విష్ణుప్రియ కూడా మంచి ఓటింగ్ అనే చెప్పాలి. డేంజర్ జోన్ ఓటింగ్ అయితే కాదు, వాళ్ళకి సేఫ్ జోన్ ఓటింగ్ అయితే పోలైంది. ఇక ఈ వారం డేంజర్లో 3 కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు. యష్మి, పృథ్వీ, హరితేజ. వీళ్ళ 3లో నుంచే ఎలిమినేషన్ అయితే ఉండబోతుంది. సోషల్ మీడియాలో యష్మి ఎలిమినేట్ కాబోతుందని న్యూస్ ఒకటైతే వైరల్ అయింది. కానీ ఇంకా ఎలాంటి ఎలిమినేషన్ జరగలేదు. సాటర్డే ఎపిసోడే షూటింగ్ జరుగుతుంది. ఇంకా ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది సాటర్డే ఎపిసోడ్. ఇక ఎలిమినేషన్ విషయానికి వస్తే మ్యాక్సిమం పృథ్వీ, హరితేజ మధ్యలో ఉండబోతుంది ఎలిమినేషన్. హరితేజకి లీస్ట్ ఓటింగ్ పోలైంది. కానీ బీబీ టీమ్ ఫ్యామిలీ వీక్ వచ్చినప్పుడు తన పాప వల్ల కంటెంట్ వస్తుందని ఆలోచిస్తే కనుక పృథ్వీని ఎలిమినేట్ చేసే అవకాశం అయితే ఉంది. యష్మికి కూడా లీస్ట్ ఓటింగ్ పోలైనప్పటికీ యష్మి వల్ల కంటెంట్ వస్తుంది కాబట్టి యష్మిని తీసే అవకాశం లేదు. చూడాలి బిగ్ బాస్ ఏం చేస్తారో మరి. మ్యాక్సిమం పృథ్వీయే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎలిమినేట్ కావడానికి. బిగ్ బాస్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళు వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.